భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025ను బీసీసీఐ తాత్కాలికంగా వారం పాటు నిలిపివేయాల్సి వచ్చింది. మే 9న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆకస్మికంగా ఏర్పడిన అత్యవసర భద్రతా పరిస్థితుల కారణంగా మ్యాచ్ను మధ్యలోనే ఆపేయడం టోర్నమెంట్ మొత్తానికి బ్రేక్ పడేలా చేసింది. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్ల భద్రత, లాజిస్టికల్ సవాళ్లు, దేశవ్యాప్తంగా నెలకొన్న సున్నిత వాతావరణం ఇవన్నీ కారణాలు బీసీసీఐని ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో టోర్నమెంట్ను మిగిలిన భాగాన్ని కొనసాగించేందుకు బీసీసీఐ ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలిస్తుంది. సరిహద్దు పరిమాణాలను బోర్డు నిత్యం పర్యవేక్షిస్తుండగా భారతదేశంలో సాపేక్షంగా సురక్షితంగా భావించబడుతున్న నగరాల్లో మిగతా మ్యాచ్లను నిర్వహించే దిశలుగా చర్చలు జరుపుతుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్, చెన్నై చెపాక్ స్టేడియం, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బోర్డు ఇప్పటికే ఒక అత్యవసర ప్రణాళికను రూపొందించగా పరిస్థితులు చక్కబడితే ఐపీఎల్ 2025 మళ్ళీ అదే ఉత్సాహంతో తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే సరిహద్దు పరిస్థితులు మరింతగా దిగజారితే ఐపీఎల్ మ్యాచ్లను పూర్తిగా భారత్లో నిర్వహించడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ బోర్డుకు మరో ఆఫర్ యునైటెడ్ కింగ్డమ్, యూకే నుండి వచ్చిందనేది క్రికెట్ వర్గాల్లో చర్చానీయాంశం అయింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ ఐపీఎల్ 2025 మ్యాచ్లను యూకే వేదికగా నిర్వహించేందుకు సిద్ధమని తెలిపింది. ఇది ఒక బ్యాకప్ ప్రణాళికగా పరిగణించబడుతుంది.